18 మెట్లు చాలా విశేషమైనటువంటి మెట్లు. స్వామివారు బాణం వేస్తే 5 చోట పడింది. ఆ 5 చోట అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి, శబరిమల 5 చోట పడింది. 4 చోట కూడా కిందనే ఉన్నది. శబరిమలలో మాత్రం ఆ యొక్క విశ్వకర్మ పెద్ద ఎత్తులో కట్టేశారు. దాన్ని స్వామివారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉండగా ఆ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్రపీఠాన్ని అధిష్ఠించనంటే ఆ 18 దేవతలు మెట్ల వల్లే పరున్నారు. అవే 18 మెట్లు. ఇప్పటికీ ఆ మెట్ల మీద కాలు మోపే అర్హత కావాలంటే ఆ దేవతలు స్వామివారి దగ్గర వరం పొందారు. స్వామి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాల వేసుకోవాలి. తత్సమానులు అంటే ఉదయ సంధ్యల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణతో ఒక మండల కాల దీక్ష ఎవరైతే చేసి ఇరుముడి తీసుకొని వస్తారో వారికి మాత్రమే ఈ మెట్ల మీద అడుగుపెట్టే అర్హత. ఒకవేళ తక్కువ కాలంలో ఉంటే వాళ్ళు మా దగ్గర పనిష్మెంట్ పొందుతారు. దాంట్లో మీరు ఎంటర్ అవ్వకూడదని వరం కూడా పొందున్నారు. కాబట్టి స్వామిని దర్శించడానికి దీక్ష అక్కర్లేదు. స్వామి మెట్ల మీద అడుగు పెట్టాలంటే ముందర దీక్ష కావాలి, మండల కాలం. అదే 18 మెట్ల యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. మకర జ్యోతి అనేది మేము ఖచ్చితంగా దర్శించుకోవాలా, లేదా మాకు కుదరకపోయినా పర్లేదంటే పుట్టినందుకు ఒకసారైనా మకర జ్యోతి చూడాలి, ఆభరణ దర్శనం చూడాలి. మిగతా సమయంలో మన యొక్క శక్తి, టైం అన్నీ కూడా చూసుకోవచ్చు. శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏంటి? స్వామివారికి పందల రాజావారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని గరుడ పక్షి పర్యవేక్షిస్తుండగా ఆ రాజవంశీకులు మోసుకువచ్చి స్వామివారికి ఇచ్చి ఆభరణం అయిన తర్వాత అది మకర సంక్రాంతి రోజు సంక్రమణం అవుతుంది. ఆ సంక్రమం అయిన తర్వాత విశేష పూజ చేసి స్వామివారికి అలంకారం చేస్తారు. ఆ సమయంలో ఇచ్చే హారతి ఇక్కడ ఇస్తారు. ఈ గంట మోగగానే ఆ అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడాను, అడవి వాళ్ళందరూ స్వామివారికి ఆనందంగా ఇచ్చే ఒక హారతియే మకర జ్యోతి. ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్ర రూపంలో ఒకటే నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే స్వామియే స్వయంగా వచ్చిన ప్రతీక. శరణమయ్యప్ప. ఏమండి, మేము మాల ఇప్పేసామండి. ఈ మాలను మా ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి మా ఇంట్లో ఆడవాళ్ళు అంటుముట్టుగా ఉంటారు కదా అప్పుడప్పుడు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఆయనకు అంటుముట్టలేదా? మీ వెంకటేశ్వర స్వామి లేడా మీ ఇంట్లో? ఆయనకు అంటుముట్టలేదా? అమ్మవారు ఉన్నారు, ఆయనకు అంటుముట్టలేదా? ఈ అయ్యప్పకు మాత్రం అంటుముట్టలు ఎక్కువ వచ్చేసిందా? మీ ఇంట్లో ఏ దేవుడికి అంటుముట్టలేదో ఈయన కూడా లేనట్టే. ఆ ఇంట్లో స్వామివారి ఐశ్వర్యం ఇచ్చే ఆ మాల బట్టలు ఉండాలి, ఉండకూడదు ఆలోచన మీకు వచ్చింది కదా. ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇచ్చే ఆ బట్టలు మాలలు ఉండాలి. మీరే ఉండొచ్చు అంటే దేవుడు ఉండకూడదా? థింక్. శరణమయ్యప్ప. స్వామి, నేను దీక్ష తీసుకున్నాను, అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పీఠం పెట్టాను, నేను బయట వెళ్ళాల్సి వచ్చింది, నా వృత్తిపరంగా వెళ్ళాల్సి వచ్చింది, నేను ఒక డాక్టర్ని, ఒక సర్జరీ చేయాలి, సాయంత్రం 6ంటికి మొదలు పెడితే రాత్రి 1 గంట అవుతుంది, ఆ సాయంత్రం నేను పూజ చేయలేను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శ్రీమతియో, నా తల్లియో, నా తండ్రియో ఎవరో ఒకళ్ళు అక్కడపై దీపం పెట్టి పూజ చేయవచ్చు, దోషం లేదు. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక డాక్టర్ని, నేను గవర్నమెంట్ డాక్టర్లో ఉంటానండి. మాకు ఎప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. సర్జరీ అవుతూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి కొంతమందికి, లేదా యాక్సిడెంట్లో వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తుండగా కొంతమందికి ప్రాణాలు పోతుంటాయి. నేను అప్పుడు డ్యూటీలో ఉంటాను. నా పరిస్థితి ఏంటి? అది నీ వృత్తి. వృత్తికి భక్తికి సంబంధం లేదు. వృత్తి కరెక్ట్గా చేయండి, మళ్ళీ ఇంటికి వచ్చాక భక్తి శ్రద్ధాభక్తులతో చేయండి. అది మీరు వృత్తి. అది మీరు చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది, మీ భార్య పిల్లలందరూ కూడా పస్తూ ఉంటారు. కాబట్టి వృత్తిని కరెక్ట్గా చేయండి, ఇంటికి వచ్చినాక భక్తిగా చేయండి. శరణమయ్యప్ప.